హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయేది డిగ్రీ సెమిస్టర్ 3 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వీడియో అమ్మ. సో ఎవరైతే డిగ్రీ సెమిస్టర్ 3 చదువుతూ మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్ని మేజర్గా కానీ మైనర్గా కానీ చూస్ చేసుకున్నారో వీళ్ళకి ఉన్న కామన్ పేపరే ఈరోజు చెప్పుకోబోయే ఈ గ్రూప్ థియరీ పేపర్ అమ్మ. సో ఈ గ్రూప్ థియరీ అనే పేపర్ ఏదైతే ఉందో దీన్నే మనం యాబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రా అని కూడా పిలవడం జరుగుతుంది. సో దీని మీద ఈరోజున పార్ట్ 2 చూస్తున్నాం. అంటే ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్ థియరమ్స్ ఏవైతే మీకు పబ్లిక్ అడిగే అవకాశం ఉందో ఆ థియరమ్స్ని డిస్కస్ చేసుకుందాం ఏమ్మా. సో అవి ఈజీగా ఏ విధంగా చేయాలి, ప్రతి థియరంకి ఒక లాజిక్ ఉంటుంది, ఆల్రెడీ మీకు చెప్పాను నేను. అప్పుడు నేను చెప్పే లాజిక్ని మీరు మైండ్లో పెట్టుకొని ప్రాక్టీస్ చేసుకుంటే ఏ థియరం అయినా ఈజీగా మీకు వచ్చేస్తుంది. లాజిక్ తెలియకపోతే మాత్రం థియరం అనేది ది మోస్ట్ టఫెస్ట్. అర్థమవుతుందా? రైట్. సో ఈజీగా ఏ విధంగా చేయాలనేది ఈరోజు ఈ వీడియోలో మనం చూద్దాం. అయితే పార్ట్ 1 అనేది మీరు చూడకపోతే మాత్రం చూడండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అది చూసిన తర్వాతే మీరు ఇది చూడాలి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మనకి ఈ గ్రూప్ థియరీ అనేది 75 మార్క్స్కి ఉంటుంది పేపర్. మీకు తెలుసు 75 మార్క్స్ అంటే అర్థం 5 యూనిట్స్ అని అర్థం. సో ఈ 5 యూనిట్స్ మనకి బాగా అర్థం అవ్వాలంటే, ఓకేనా, 5 యూనిట్స్ మనకు బాగా అర్థం అవ్వాలంటే బేసిక్గా 5 డెఫినేషన్స్ ఉంటాయి. ఈ 5 డెఫినేషన్స్ యొక్క మీనింగ్ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ నేను పార్ట్ 1లో ఇచ్చాను. సో ఆ పార్ట్ 1లో ఇచ్చిన 5 డెఫినేషన్స్ చూస్తేనే మీకు మిగతావన్నీ అర్థమవుతాయి. పార్ట్ 2 నుంచి ప్రతిదీ అర్థమవుతుంది. కాబట్టి ఒకసారి ఒక 10 మినిట్స్ కేటాయించి పార్ట్ 1 చూసి ఆ తర్వాత ఇది చూడండి, మీకు ఈజీగా ప్రతిదీ అర్థం అవ్వడం జరుగుతుంది ఏమా. రైట్. సో టాపిక్లోకి వచ్చినట్లయితే మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ రోజున మనం థియరమ్స్ డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ముందు ఫస్ట్ థియరం ఏ విధంగా ఉందనేది ఒకసారి చూద్దాం. చూసే ముందు మీరు తెలుసుకోవాల్సిన విషయాలు, థియరం అనేది ఫస్ట్ టైం మీకు రావడం జరిగింది. ఇంతవరకు మీకు ప్రాబ్లమ్సే ఉన్నాయి, థియరమ్స్ అనేవి లేవు. కాబట్టి థియరం గురించి మీరు తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన బేసిక్ విషయాలు ఒక 2 ఉన్నాయి. ఒకటి, థియరం అంటే ఏంటి, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. థియరం అనేది ఏ స్ట్రక్చర్లో ఉంటుంది, ఈ 2 విషయాలు తెలిస్తే ఎలాంటి థియరమ్స్ అయినా మనం ఈజీగా చేయొచ్చు. ముందు థియరం అనేది ఏ స్ట్రక్చర్లో ఉంటుందో చూద్దాం. బేసిక్గా మీకు ఇక్కడ రాస్తున్నాను, చాలా జాగ్రత్త చూడండి. థియరం యొక్క స్ట్రక్చర్ ఫస్ట్ ఎప్పుడు కూడా మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ రాసుకోవాలి. స్టెప్ 1, థియరం రాసే విధానం. మీరు ఎలా రాస్తేనే మీకు మంచి మార్క్స్ అనేవి ఎగ్జామ్లో రావడం జరుగుతుంది అమ్మ. సో ఫస్ట్ది ఎప్పుడు కూడా మనకు దగ్గర ఉన్న ఇన్ఫర్మేషను రాసుకోవాలి, వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయినా రాసుకోవచ్చు. సెకండ్ది క్లెయిమ్. క్లెయిమ్ అంటే ఏంటంటే మనం ఏం ప్రూవ్ చేయబోతున్నామో, ఇంకా అంటే ఈ యొక్క ప్రతి థియరంకి ఒక ప్రూఫ్ కదా, ప్రూఫ్ కదా థియరం అంటే. సో ఏదైతే మనం ప్రూవ్ చేయాలనుకుంటున్నామో లాస్ట్లో హెన్స్ ప్రూవ్డ్ రాస్తామా, ఆ పొజిషన్లో లాస్ట్లో ఆన్సర్ ఏదైతే రావాల్సి ఉందో ఆ ఆన్సర్ని క్లెయిమ్లో రాయాల్సి ఉంటుంది. అంటే నేను ఇది ప్రూవ్ చేయబోతున్నాను ఇంకా అని చెప్పడం అనమాట. అలాగే థర్డ్ స్టెప్ ప్రొసీజర్. ఇంకా డైరెక్ట్గా ప్రొసీజర్లోకి మనం అయితే ఎంటర్ అయిపోవచ్చు. సో ఈ 3 విషయాలు మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఇంకా ఈ స్టెప్స్ పెరుగుతాయి డిపెండింగ్ అపాన్ ద థియరం. సో ఇంకా మనం పార్ట్ 2 అంటే ఫస్ట్ థియరంలో ఉన్నాం, ఫస్ట్ టైం మీరు చూస్తున్నారు థియరం కాబట్టి ఇది కొంచెం చిన్న థియరమ్స్ ఉంటాయి. ఫర్దర్గా మనం యూనిట్స్ వెళ్తూ ఉంటాం, మీ అందరికీ తెలుసు. అప్పుడు మనకి థియరమ్స్ పెద్దవి అవుతాయి కాబట్టి అక్కడ కూడా కొంచెం స్ట్రక్చర్ అనేది మారుతుంది. మీకు నేను ఎలా చేయాలో చెప్తాను. బేసిక్ స్ట్రక్చర్ అయితే ఇదే, ఈ లోపల చేంజెస్ వస్తాయి అంతే. మీరు నన్ను ఫాలో అవ్వండి, మీ అందరికి అర్థమయ్యే బాధ్యత నాది. నీకు మ్యాథ్స్ రాదని భయపడకు, నీకు మ్యాథ్స్ వచ్చినా మ్యాథ్స్ రాపోయినా ఈ సబ్జెక్ట్ అనేది కొత్తది, ప్రతి ఒక్కరికి కొత్తదే. కాబట్టి ఇనీషియల్గా నేను చెప్తున్నది నువ్వు విన్నావు అనుకో, ఈజీగా నువ్వు మ్యాథ్స్ స్కోర్ చేస్తావు, ఈజీగా నీకు మంచి మార్క్స్ తెచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నాను. నీకు మంచి మార్క్స్ తెస్తాను, నువ్వు సపోర్ట్ చేయాలి, ఇది ఒకటి గుర్తుపెట్టుకో ఏమ్మా. రైట్. అయితే స్ట్రక్చర్ అర్థమైందా లేదా చెప్పండి. ఫస్ట్ది ఎప్పుడు కూడా మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ రాయాలి, సెకండ్ క్లెయిమ్ రాయాలి, థర్డ్ది ప్రొసీజర్ రాసుకోవాలి. ఇవి మనకున్న స్ట్రక్చర్ యొక్క థియరం యొక్క స్ట్రక్చర్స్. అయితే ముందు థియరం అనేది ఎలా వర్క్ చేస్తుంది అనేది చెప్తాను, చాలా జాగ్రత్త వినండి. నేను చెప్పే రీజన్స్ మీకు అర్థమవుతాయనే మీరు థియరమ్స్ని గుర్తుపెట్టుకోగలుగుతారు, మీ మైండ్ ప్రోగ్రామ్ అవుతుంది. కాబట్టి రీజన్ వినండి, ఇదంతా ఏంటి సోది అనుకోవద్దు, చాలా ఇంపార్టెంట్ విషయాలు నేను చెప్తున్నాను. నేను చెప్పింది విన్న తర్వాత నువ్వు ఏ థియరమైనా ఈజీగా గుర్తుపెట్టుకోగలుగుతావు, చూసుకో. అయితే ముందుగా థియరం అంటే ఏంటి? సో థియరం అంటే ఆల్రెడీ థియరంలో ఏ విధంగా ఉంటుందంటే థియరం యొక్క స్ట్రక్చరు, ఇది మన ఆన్సర్ స్ట్రక్చర్. ఇది క్వశ్చన్ స్ట్రక్చర్. ఇప్పుడు థియరం అనేది స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అమ్మ. ప్రతి థియరంకి వాడు ఏమి ఇస్తాడు, స్టేట్మెంట్ ఇస్తాడు. మనం ఏం రాస్తాం, ప్రూఫ్ రాస్తాం. ఈ ప్రూఫే ఇదనమాట. సో ఒక స్టేట్మెంట్ని ఒక ప్రూఫ్ని కలిపితేనే
మనం థీరం అని పిలుస్తామమ్మా. అర్థమైందా లేదా? ఇప్పుడు థీరం అంటే యాక్చువల్గా ఏంటి, ఒక స్టేట్మెంటు ఒక ప్రూఫ్, ఆ రెండు కలిపితేనే మనకి దాన్ని ఏమని పిలుస్తారంటే థీరం అని పిలుస్తారు. ఓకేనా? ఈ రెండు ఉండాలి, ఈ రెండే ఉంటాయి ఎక్కడైనా. థీరం అంటే ఈ రెండే ఉంటాయి, గుర్తుపెట్టుకో. అయితే ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలనేది అక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎప్పుడైనా గుర్తుంచుకో అమ్మా, థీరం అనగానే స్టేట్మెంటు, దాని రిలేటెడ్గా ప్రూఫ్. సో ఈ స్టేట్మెంట్ ఎవరు కనిపెట్టారు? ఎవరో ఒక రీసెర్చ్ చేసే వ్యక్తులు, ఆటోమేటిక్గా మ్యాథమెటిషియన్స్ ఎవరైతే ఉంటారో అప్పట్లో కనిపెట్టి ఉంచడం జరిగింది. మనం థీరం నేర్చుకునే ముందు యాక్సెప్ట్ చేయాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళు ఏదైతే నేర్పించారో, వాళ్ళు ఏదైతే కరెక్ట్ అన్నారో దాన్ని, అంటే ఒక విషయం ఫర్ ఎగ్జాంపుల్ నీకే ఒక విషయం అనిపించింది, ఆ విషయాన్ని నువ్వు నాకు చెప్తున్నావు అనుకో, ఎలాగా అని నేను అడుగుతాను. ఒక ఆన్సర్ చెప్పావు, నువ్వు ఏదో విషయాన్ని నువ్వు చెప్పడం జరిగింది, నీ యొక్క ఓన్ వేలో ఎక్స్ప్రెస్ చేసావు. దాన్ని నేను ఏం అడుగుతాను, అది కరెక్ట్ అని నేను ఎలా నమ్ముతాను అని అడుగుతాను. అప్పుడు నువ్వేమిస్తావు? ఎక్స్ప్లెనేషన్ ఇస్తావు. నీ ఎక్స్ప్లెనేషన్ కనుక కన్విన్సింగ్గా ఉంటే, నీ ఎక్స్ప్లెనేషన్లో కనుక తప్పులు లేకుండా అంతా యాక్సెప్టబుల్గా ఉంటే, నువ్వు చెప్పింది కరెక్టా తప్ప? కరెక్టే కదా, అంతేనా? అలాగే స్టేట్మెంట్ కూడా ఎవరైతే మనకి మ్యాథమెటిషియన్స్ ఉంటారో వాళ్ళు కనిపెట్టిన ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. ఇది కరెక్టా కాదని మన అందరికీ డౌట్ ఉంటుంది కాబట్టి దాని యొక్క ఎక్స్ప్లెనేషన్సే ప్రూఫ్స్ అనమాట. ఈ విధంగా ఉన్న వాటిని థీరమ్స్ అని పిలుస్తూ ఉంటాం. కాబట్టి ఇది ఆల్రెడీ వాడు కనిపెట్టాడు, నువ్వు నేను ఇంక కనిపెట్టాల్సిన అవసరం లేదు. ఈ ఆల్రెడీ ఫైండ్ చేసిన థింగ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఎలా నేర్చుకోవాలనే బాధ్యత మనకు ఉంటుంది. అంటే చూసుకోవాలి, ఎలా నేర్చుకుంటే మనం గుర్తుపెట్టుకోగలుగుతాం అనే రీజన్ ఉండాలి. అలాగే వాడిచ్చిన స్టేట్మెంటు, వాడిచ్చిన ప్రూఫ్, ఇదంతా మీ టెక్స్ట్ బుక్లో ఎలాగ ఉంటుందో అలాగే ఉంటుంది బయట కూడా. కానీ దానికంటే ఒక రీజన్ ఉంటుంది. ఆ రీజన్ అర్థం అవ్వకపోతే నువ్వు ఏ టెక్స్ట్ బుక్ కొన్నా, ఏ నోట్స్ ఫాలో అయినా నీకు అర్థం కాదు. ఇది గుర్తుపెట్టేసుకో. థియరీ పేపర్ అంటే ఇదేనమాట. నీకు మ్యాథ్స్లో నువ్వు తోపు అయి ఉండొచ్చు, ఇంటర్మీడియట్లో నీకు 75 వచ్చి ఉండొచ్చు, సెమ్ 1 సెమ్ 2లో కూడా నీకు ఎక్కువ మార్క్స్ వచ్చి ఉండొచ్చు. బట్ దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ సబ్జెక్ట్. దానికి దీనికి సంబంధం లేదు, ఇది ముందే చెప్తున్నానమ్మా. ఓకేనా? ఈ పేపర్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు క్లాసు వింటేనే రాయగలుగుతారు. అర్థమైందా? కావాలంటే మీరే ఒక 2-3 థీరములు ఓపెన్ చేసి చెక్ చేసుకోండి, చాలా కష్టంగా అనిపిస్తాయి. రీజన్స్ తెలియవు. ఈ రీజన్ మీకు చెప్పేదే ఫ్యాకల్టీ అనమాట. మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉంటే సరిపోతుంది, అదే సొల్యూషన్స్, అవే ఆన్సర్స్. కానీ వాటికి రీజన్స్ తెలియకపోతే నువ్వు బుర్రలో ఎలా పెట్టుకుంటావు? పెట్టుకోవడం కష్టం కదా, కాబట్టి టఫ్ అయిపోతుంది అక్కడ. కాబట్టి మేక్ షూర్ మనం కూడా యాప్లోని సెమ్ 3 క్లాసెస్ స్టార్ట్ చేసాం. చాలామంది సెమ్ 2 వరకు కూడా సార్ నాకు పీడిఎఫ్ పెట్టండి, క్లాసెస్ అక్కర్లేదు అన్నట్టుగా కొంతమంది తీసుకున్నారు. బట్ సెమ్ 3కి అలాగ అవ్వదు. నువ్వు పీడిఎఫ్ తీసుకోవాలంటే ముందు క్లాస్ తీసుకోవాలి. కాబట్టి పీడిఎఫ్ నీకు క్లాస్తో ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి క్లాసెస్సే డైరెక్ట్గా నువ్వు తీసేసుకో. కింద యాప్ లింక్ పెట్టాను, లింక్ ఓపెన్ చేసి నువ్వు డైరెక్ట్గా క్లాసెస్ డెమో వీడియో చూసి తీసేసుకోవచ్చు. నువ్వు క్లాస్ వెంటనే పీడిఎఫ్ అర్థమవుతుంది. ఇది ఇంపార్టెంట్ థింగ్. నువ్వు డైరెక్ట్గా పీడిఎఫ్ తీసుకున్నా కూడా నీకేం అర్థం కాదు, ఎందుకు తీసుకున్నాను అన్నట్టు ఉంటుంది. కాబట్టి ముందు క్లాసెస్ తీసుకుంటే క్లాసెస్తో పాటు పీడిఎఫ్ ఎలాగ ఫ్రీగా మనం ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? రైట్. అయితే సో నేను చెప్పేది మన యాప్లో అనమాట. సో ఎక్కడైనా సరే నువ్వు ముందు క్లాసెస్ వినాలి, అప్పుడే నీకు ఆన్సర్స్ అర్థమవుతాయి. ఇదైతే మైండ్లో పెట్టుకో. అండ్ ప్రూఫ్ ఏ విధంగా అయితే వాడు చేస్తాడో ఆ ప్రూఫే మనం చేస్తాం. కానీ ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది. ఆ రీజన్ని గుర్తించడమే నీకు సబ్జెక్ట్ వచ్చినట్టు అనమాట. ఆ సబ్జెక్ట్ రావాలంటే క్లాస్ వినాలి, అందుకు ఇంకేం కాదు. ఓకే? రైట్. సో నీకు థీరం అంటే ఏంటో అర్థమైంది, థీరం యొక్క స్ట్రక్చర్ అర్థమైంది. ఈ విషయాన్ని మైండ్లో పెట్టుకొని ఇప్పుడు మనం 2 ఇంపార్టెంట్ థీరమ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం చేయబోతున్నాం. ఈ 2 చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మ్యాక్సిమం 5 మార్క్స్కి ఎగ్జామ్లు అడిగే అవకాశాలు ఉంటాయి. ఓకే? రైట్. టాపిక్లోకి వచ్చినట్లయితే ముందు స్టేట్మెంట్. థీరం అనగా థీరం అంటే దానికి స్టేట్మెంట్ ఉంటుంది. బట్ మనం ఓవర్లుక్లో నార్మల్గా మనకు అలవాటు కాబట్టి క్వశ్చన్ అందాం, దీన్ని ఆన్సర్ అందాం జస్ట్. బట్ రియాలిటీలో స్టేట్మెంటు ప్రూఫ్ ఏదైనా పర్లేదు. ఓకే? ముందు క్వశ్చన్ ఏంటి అంటే ఈరోజు చెప్పుకోబోయే ఫస్ట్ థీరము, ఇన్ ఏ గ్రూప్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఈజ్ యూనిక్. ఇది ఫస్ట్ థీరం అన్న. ఇన్ ఏ గ్రూప్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఈజ్ యూనిక్ లేదా ఎవ్రీ ఐడెంటిటీ ఈజ్ యూనిక్ అని ఇస్తాడు. ఇది క్వశ్చన్ అనమాట. ఈ క్వశ్చన్ అంటే నథింగ్ బట్ స్టేట్మెంట్ అనమాట. దీనికి ప్రూఫ్, ఇది కరెక్ట్ అని చెప్పడానికి ఒక ప్రూఫ్ ఉంటుంది. అది మనం ప్రూవ్ చేసేస్తే థీరం అయిపోద్ది, 5 మార్క్స్ పడిపోతాయి. సో ఎలా ప్రూవ్ చేయాలనేది మనం అక్కడ చూసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను ప్రూఫ్ అని రాస్తాను, సొల్యూషన్ అని రాయట్లేదు.
ప్రూఫ్ అనేదే ఉంటుంది, ఇంకా సొల్యూషన్ ఉండదు. సమ్మకే సొల్యూషన్ ఉంటుంది, ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది, ఓకే. స్టేట్మెంట్కి ప్రూఫ్ ఉంటుంది, సొల్యూషన్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. రైట్. అయితే ఈ విషయాలు చాలా ఇంపార్టెంట్. మీకు మంచి మార్క్స్ రావాలంటే నేను చెప్పే విషయాలన్నీ వింటూ మీరు అప్లై చేసుకోవాలి, అప్పుడే వస్తాయి. అయితే ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకుందాం, ఈజీగా టాపిక్లోకి వచ్చేద్దాం. మీకు చెప్పాను ఆల్రెడీ పార్ట్ 1 చూడండి అని, చూస్తేనే మీకు అర్థమవుతుంది. అయితే ఇన్ ఏ గ్రూప్, ఒక గ్రూప్లో, గ్రూప్ అంటే జీ అని అనుకుందాం, సెట్ అనమాట, గ్రూప్ అంటే సెట్ అని. ఇన్ ఏ గ్రూప్ జీ అనే ఒక సెట్. అసలు గ్రూప్ అంటే ఏంటి అనేది నేను పార్ట్ 1లో చెప్పాను. ఏంటి ఒకసారి రీక్యాప్ చేసుకున్నట్లయితే పార్ట్ 1లో కంప్లీట్ క్లారిటీ ఉంటుంది. ఇక్కడ ఒక రీకాలింగ్ జస్ట్. ఇన్ ఏ గ్రూప్ జీ అంటే, గ్రూప్ అంటే అర్థం ఏంటంటే ఒక సెట్, ఏదో ఒక సెట్ తీసుకో, ఇది చెరిపేస్తాను ఇంకా, ఓకేనా, నీకు అర్థమైంది కాబట్టి ఇది చెరిపేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఒక సెట్ జీ అనే ఒక సెట్ ఉంది అనుకోండి, ఇందులో ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒక సెట్ అనేది పర్టికులర్గా 4 ప్రాపర్టీస్ని కనుక సాటిస్ఫై చేయగలిగితే ఆ సెట్ని మనం గ్రూప్ అని పిలవచ్చు, అంతే డెఫినేషన్. చెప్పండి, వాట్ ఈజ్ గ్రూప్? గ్రూప్ అంటే ఏదైనా ఒక సెట్లో ఉన్న ప్రతి ఎలిమెంటు 4 ప్రాపర్టీస్ని కనుక సాటిస్ఫై చేయగలిగితే దాన్ని మనం గ్రూప్ అని పిలవచ్చు. అదేవిధంగా ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ని మనం రిప్రజెంట్ చేయాలంటే ఖచ్చితంగా మనకు ఒక ఆపరేషన్ కావాలి. అది ప్లస్ అవ్వచ్చు, సర్కిల్ అవ్వచ్చు, ఇంటూ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు, ఏదైనా సరే దాన్ని సర్కిల్ అని పిలుస్తాం, జీరో కాదు. పార్ట్ 1 చూస్తే నీకు అర్థమవుతుంది. సో ఇవన్నీ ఆపరేషన్స్. ఆపరేషన్ అంటే అర్థం ఏంటి? ఈ సెట్లో ఉన్న ఏవైనా 2 ఎలిమెంట్లు తీసుకొని, ఎగ్జాంపుల్ 1 2, వీళ్ళిద్దరికి మధ్యలో ఏదో ఒకటి పెడితేనే కదా నీకు అర్థమవుద్ది. ప్లస్ చేయాలా, మైనస్ చేయాలా, ఇంటూ చేయాలా, ఏం చేయాలి? ఏదైనా చేయాలంటే మధ్యలో ఏదో ఒకటి పెట్టాలి కదా మ్యాథ్స్లో. ఆ మధ్యలో ఏదైతే మనం పెడతామో దాన్నే మనం ఆపరేషన్ అంటాం. అర్థమవుతుందా? ఈ డెఫినేషన్కి వచ్చేసరికి బైనరీ ఆపరేషన్ అని పిలవాలి. సో ఈ బైనరీ ఆపరేషన్, ఏదో ఒక బైనరీ ఆపరేషన్ ఉండాలి, గుర్తుపెట్టుకో డెఫినేషన్. ఏదో ఒక బైనరీ ఆపరేషన్ ఉండాలి, ఒక సెట్ ఉండాలి. ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా 4 రూల్స్ని ఫాలో అయితే దాన్నే మనం గ్రూప్ అని పిలవచ్చు. మరి ఆ 4 రూల్స్ ఏంట్రా అంటే క్లోజరు, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్. చెప్పు మళ్ళీ నాతో. క్లోజరు, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్. ఈ 4 రూల్స్ని సాటిస్ఫై చేయగలిగే సెట్ ఏదైతే ఉంటుందో ఆ సెట్నే మనం గ్రూప్ అని పిలవడం జరుగుతుంది. డిడ్ యూ గెట్ వాట్ ఐ సెట్? అర్థమైందా? ఓకేనా? అయితే అది అలా పక్కన పెట్టు. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ బేస్డే ఇక్కడ వస్తుంది, అందుకే చెప్పాను. ఇన్ ఏ గ్రూప్ అన్నాడు. ఇన్ ఏ గ్రూప్ అంటే అర్థం ఏంటి? ఒక సెట్ గ్రూప్ అయిపోయింది, ఒక సెట్ గ్రూప్ అయిపోయింది అని అర్థం. గ్రూప్ అయిపోవడం అంటే ఎన్ని రూల్స్ని ఫాలో అయ్యి ఉంటుంది? అది 4 రూల్స్ని ఫాలో అయిపోయింది ఆల్రెడీ. ఆడే చెప్పేస్తున్నారు కదా గ్రూప్ అని. అక్కడ గ్రూప్ అనుకుంటే సెట్ అన్నాడు అనుకో, అప్పుడు నార్మల్ సెట్ అని అర్థం. కానీ అక్కడ గ్రూప్ అన్నాడంటే ఆటోమేటిక్గా ఇట్ హ్యాస్ ఆల్రెడీ సాటిస్ఫైడ్ 4 రూల్స్. అర్థమైందా? ఈ 4 రూల్స్లో కూడా ఎవరెవరు ఉన్నారు? క్లోజరు, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్ 4 ఉన్నారు, అలాగ ఉన్నాయి. అయితే ఐడెంటిటీ ఎలిమెంట్ ఈజ్ యూనిక్ అని ప్రూవ్ చెయ్యు. ఇప్పుడు ఈ 4 రూల్స్లోని 3వ రూల్ ఐడెంటిటీయేనా అంటే ఆల్రెడీ ఐడెంటిటీని సాటిస్ఫై చేసింది కదా సెట్, కాబట్టి మనం ఇప్పుడు థియరం అనేది ప్రూవ్ చేయొచ్చు అని అర్థం. ఆటోమేటిక్గా సెట్ అయిపోయింది. ఇక్కడ గ్రూప్ అనేసాడంటే 4 రూల్స్ సాటిస్ఫై అయిపోయాయి. 4 రూల్స్లో 3వ రూల్ ఏంటి? ఐడెంటిటీ. 3వ రూల్ ఏంటి? ఐడెంటిటీ. ఆ ఐడెంటిటీ నుంచి ఇదిగో అందుకే ఐడెంటిటీ అని వాడాడు అక్కడ. ఈ ఐడెంటిటీ ఏమవ్వాలి? యూనిక్ అవ్వాలి. ఐడెంటిటీ అంటే అర్థం ఐడెంటిటీ ఎలిమెంట్. పార్ట్ 1లో ఆల్రెడీ చెప్పా, ఐడెంటిటీ ఎలిమెంట్ని మనం ఈతో రిప్రజెంట్ చేస్తాం, ఈ స్మాల్ ఈ. సో ఈ ఐడెంటిటీ ఎలిమెంట్ ఏమవ్వాలంట? యూనిక్ అవ్వాలంట. ఏమవ్వాలి? యూనిక్ అవ్వాలి. ఇది క్వశ్చన్. క్లియరా? ఓకేనా? ఇప్పుడు టెక్నికల్ చెప్తాను విను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, యూనిక్ అనగానే నువ్వు ప్రూవ్ చేయాల్సింది ఏంటి అంటే ఎవరిని యూనిక్ అంటే వాళ్ళనే. ఐడెంటిటీ అనే కాదు, ఏదైనా సరే యూనిక్ అంటే నెక్స్ట్ థియరంలో ఇన్వర్స్ అని ఉంటుంది, అదేనా అంతే. సో యూనిక్ అంటే నువ్వు ప్రూవ్ చేయాల్సింది ఏంట్రా అంటే 2 ఎలిమెంట్స్ తీసుకోవాలి. ఇది లాజిక్ అమ్మ, ఇది ఏ బుక్లో నీకు ఉండదు, జాగ్రత్త విను. యూనిక్ అనగానే నువ్వు ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే 2 ఎలిమెంట్స్ తీసుకొని ఆ 2 ఎలిమెంట్స్ సేమ్ అని చెప్పగలిగితే, సేమ్ అనొచ్చు లేదంటే ఈక్వల్ అనొచ్చు, అలా చెప్పగలిగితే దాన్ని మనం యూనిక్ అని చెప్పొచ్చు. అర్థమైందా? చెప్పు. యూనిక్ అంటే ఏంటి చెప్పాలి? 2 ఎలిమెంట్లు తీసుకోవాలి, ఆ 2 ఈక్వల్ అవ్వాలి, థియరం అయిపోయినట్టే.
అదే లాజిక్తో ఇప్పుడు మనం ఇక్కడ చేద్దాం. ఇది నువ్వు త్రూ అవుట్ ద పేపర్ గుర్తుపెట్టుకో. త్రూ అవుట్ ద పేపర్ అంటే 75 మార్క్స్లో 5 యూనిట్స్లో ఎక్కడ వచ్చినా ఇదే నువ్వు నాకు చెప్పాలి నేను అడిగితే. అదొక్కటే గుర్తుంచుకో. యూనిక్ అనగానే అర్థం ఒకటి, బేసిక్ ఇంగ్లీష్ మీనింగ్ ఒకటని. మరి ఇద్దరు సేమ్ అనే కదా ఒకటి అంటే, ఇద్దరు ఈక్వల్ అంటే ఒకటనే కదా అర్థం, ఇద్దరు ఒకటే. అలా ప్రూవ్ చేస్తే సరిపోయినట్టే. ఓకేనా? సో ప్రూవ్ చేద్దాం. ముందు మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు ఆల్రెడీ చెప్పాను, థియరం బుక్ స్ట్రక్చర్ ఉంటుంది ప్రూఫ్కి. ముందు మన దగ్గర ఉన్న ఇన్ఫో రాయాలి అని చెప్పాను కదా, ఇది దాని మీనింగ్. ఓకేనా? మీరు రాయాల్సింది ఇదే, ఇది రాయక్కర్లేదు, ఇది మీనింగ్. ఈ మీనింగ్ తెలియాలంటే నువ్వు అక్కడ రాసుకోవాలి. ఓకే, ఫస్ట్ లెట్ ఆడిచ్చింది గ్రూప్ కదా, జీ అనే దాన్ని గ్రూప్ అని తీసుకో. లెట్ జీ బీ ద గ్రూప్. మనకు తెలుసు ఆడిచ్చాడు కాబట్టి గ్రూప్ తీసుకో. గ్రూప్ అవుతుంది కాబట్టి బై ద డెఫినేషన్ మనకి ఏం తెలుసు మామూలుగా, బై ద డెఫినేషన్ గ్రూప్ అవుతే అందులో ఎన్ని రూల్స్ ఉంటాయి? 4 రూల్స్ ఉంటాయి. బై ద డెఫినేషన్, ఏ డెఫినేషన్ ఆఫ్ గ్రూప్స్, బై ద డెఫినేషన్ ఆఫ్ గ్రూప్స్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఎగ్జిస్ట్స్. ఐడెంటిటీ ఎలిమెంట్ ఎగ్జిస్ట్స్. ఎందుకంటే 4 రూల్స్ని సాటిస్ఫై చేస్తేనే గ్రూప్ అన్నావు. 4 రూల్స్లో 3వ రూలే ఐడెంటిటీ. అంటే ఇక్కడ నేను ఏ రాశాను, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ రాశానా లేదా? ఏ రాశానంటే ఆడిచ్చిన గ్రూప్ అనుకున్నాను, జీని గ్రూప్ అనుకున్నాం. డెఫినేషన్ పరంగా మనకి ఏం తెలుసు అంటే ఐడెంటిటీ ఎలిమెంట్ అనేది గ్రూప్లో ఉంటుంది, ఎగ్జిస్ట్ అవుతుంది అని రాశా. ఇది మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు క్లెయిమ్లోకి వెళ్దాం. క్లెయిమ్ నీకు ఆల్రెడీ చెప్పాను. క్లెయిమ్ అంటే ఏంటమ్మా, ఏదైతే నేను ఇంకా ప్రూవ్ చేయబోతున్నానో అది రాయడాన్ని క్లెయిమ్ అంటారు. ఇక్కడ ఏం ప్రూవ్ చేయమన్నాడు? ఐడెంటిటీ ఎలిమెంట్ అనేది యూనిక్ అని చెప్పాడు, అదే రాసాయి. ఐడెంటిటీ ఎలిమెంట్ ఈజ్ యూనిక్, ఇది క్లెయిమ్ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలి? అయిపోయింది. ఇంకా లాస్ట్లో వచ్చేసరికి ప్రొసీజర్. ఇక్కడ నువ్వు ప్రొసీజర్ అని పెట్టక్కర్లేదు, డైరెక్ట్ చేసేయచ్చు. ఓకే, ఏమి ఇచ్చాడు? సిన్స్ జీ ఈజ్ ఏ గ్రూప్ అది ఇచ్చాడు కాబట్టి సిన్స్ జీ ఈజ్ ఏ గ్రూప్ ఐడెంటిటీ ఎగ్జిస్ట్స్. అక్కడ రాసిందే మళ్ళీ రాసాను, జస్ట్ ఇన్ఫర్మేషన్, ఇంకేం లేదు, నువ్వు రాయొచ్చు. అయిపోయింది. ఇప్పుడు నీకు నేను ఏం చెప్పాను? యూనిక్ అని చెప్పాలంటే ఇద్దరిని తీసుకోవాలి అన్నాను. మరి ఇక్కడ ఐడెంటిటీని యూనిక్ అని చెప్పమన్నాడు కదా, ఐడెంటిటీ ఎలిమెంట్ ఈజ్ యూనిక్ అన్నాడంటే ఐడెంటిటీలు ఎన్ని తీసుకోవాలి? 2 తీసుకోవాలి. అందుకోసమే లెట్ E1 E2 బీ ద ఐడెంటిటీస్. E1 E2 బీ ద ఐడెంటిటీస్. అర్థమైందా లేదా? 2 ఎందుకు తీసుకున్న దానికి రీజన్ ఏంటంటే యూనిక్ అని చెప్పాలంటే 2 తీసుకోవాలని చెప్పానుగా, అందుకే 2 తీసుకున్నాను. ఇది రీజన్. ఇది నీకు బుక్లో ఉండదు, అదే నేను చెప్తున్నాను. ఓకేనా? ఇది ఉండదు. సో E1 E2 అనే 2 ఐడెంటిటీస్ తీసుకున్నాను. ఇప్పుడు నేను ఏం ప్రూవ్ చేయాలంటే 2 సేమ్ లేదా ఈక్వల్ అని చెప్పాలి. అలా చెప్పాలంటే బై ద డెఫినేషన్ ఆఫ్ ఐడెంటిటీ మనకి ఏం తెలుసు? బై ద డెఫినేషన్ ఆఫ్ ఐడెంటిటీ. ఐడెంటిటీ అనే డెఫినేషన్ యూనిట్ 1లో చెప్పాను, పార్ట్ 1లో చెప్పాను, చూడవచ్చు మీరు. సో డెఫినేషన్ ఆఫ్ ఐడెంటిటీ ఏం చెప్తుందంటే ఏ ఇంటూ ఈ చేసినా ఈ ఇంటూ ఏ చేసినా మనకి ఏ వస్తుంది అని చెప్తుంది. ఇది నీకు అర్థం అవ్వాలంటే పార్ట్ 1 చూడాలి, అందుకే చెప్పాను. సో డెఫినేషన్ ఆఫ్ ఐడెంటిటీ ఏం చెప్తుందమ్మా? ఏ ఈ చేసినా ఏ చేసినా ఏ వస్తుంది. ఏ సార్ నాకు ఇది అర్థం అవ్వలేదంటే ఏం లేదు. ఏ అంటే ఒక నార్మల్ ఎలిమెంట్, ఈ అంటే ఐడెంటిటీ ఎలిమెంట్. ఓకేనా? ఐడెంటిటీ ఎలిమెంట్లు ఎప్పుడు కూడా 2 ఉంటాయి. ఒకటి మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ, ఇంకోటి ఎడిటివ్ ఐడెంటిటీ. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటే 1, ఎడిటివ్ ఐడెంటిటీ అంటే 0. 1, 0లో ఎప్పుడు మ్యాక్సిమం మనకి ఐడెంటిటీలు ఉంటాయి అన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకో, ఇక నువ్వు ఒక నార్మల్ ఎలిమెంటు ఐడెంటిటీ ఎలిమెంట్తో మల్టిప్లై అయినా, మల్టిప్లై అవని, ప్లస్ అవని, సర్కిల్ అవని, ఏదైనా పర్లేదు, అక్కడ సింబల్ ఏదైనా పర్లేదు, మీకు అర్థం అవ్వాలని ఇంటూ పెట్టాను అంతే. సో ఒక ఐడెంటిటీ ఎలిమెంట్, ఒక నార్మల్ ఎలిమెంటు ఐడెంటిటీ ఎలిమెంట్తో రిలేట్ అయినా, ఐడెంటిటీ ఎలిమెంటు నార్మల్ ఎలిమెంట్తో రిలేట్ అంటే అక్కడ నువ్వు ఇంటూ తీసుకో, ప్లస్ తీసుకో, మైనస్ తీసుకో, వాట్ ఎవర్ ఏదైనా పర్లేదు. ఇంటూకే ఫిక్స్ అయిపోతాను సార్ అంటే ఫిక్స్ అయిపో. సో ఒక నార్మల్ ఎలిమెంటు ఐడెంటిటీ ఎలిమెంట్తో ఇంటూ అయినా, ఒక ఐడెంటిటీ ఎలిమెంట్ నార్మల్ ఎలిమెంట్తో ఇంటూ అయినా ఎవరు రావాలట, ఎవరు వస్తారట? నార్మల్ ఎలిమెంటే వస్తుందట. ఇది గుర్తుపెట్టుకో. అర్థమైందా లేదా? దీనికి నీకు అర్థం అవ్వాలంటే ఎగ్జాంపుల్ 5ని 1తో మల్టిప్లై చేసినా, 1ని 5తో మల్టిప్లై చేసినా 5 వస్తుంది. అలాగే ఇది. సో ఇక్కడ 1 అనేది ఐడెంటిటీ, 5 అనేది నార్మల్ ఎలిమెంట్. సో నార్మల్ ఎలిమెంట్ 1తో అవ్వడం వల్ల ఎవరు వచ్చారు? నార్మల్ ఎలిమెంటే వస్తుంది. అదే రూల్, నువ్వు ఫిక్స్ కదా ఇంకా. అంటే దీని అర్థం ఏంటి? ఇప్పుడు దీని ప్లేస్లో ఇది వేయొచ్చు, దీని ప్లేస్లో ఇది వేయొచ్చు, అదే దాని మీనింగ్. అన్నీ ఈక్వల్ వచ్చాయి కాబట్టి.
ఓకే, సో ఇది డెఫినేషన్ అనమాట. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలంటే చాలా జాగ్రత్త వినండి. 2 కేసులు. ఇఫ్ ఫస్ట్ కేసులో E1 ఈజ్ ఐడెంటిటీ. నేను ముందు E1 అని ఐడెంటిటీ అనుకుంటున్నా. జస్ట్ ఇద్దరిని అనేసుకోకూడదు కదా, ఒక్కరిని అనుకోండి ఫస్ట్. ఇఫ్ E1 ఈజ్ ఐడెంటిటీ, ఇద్దరిలో ఒక్కరిని ఐడెంటిటీ అని నేను అనుకుంటున్నా. అయితే దెన్ వీ హ్యావ్, అప్పుడు ఏమవుతుంది చెప్పండి? దెన్ వీ హ్యావ్ E1 ఐడెంటిటీ అయిందంటే E2 ఏమవ్వాలి? నార్మల్ ఎలిమెంట్ అవ్వాలి. మీకు చెప్పాను కదా, ఇప్పుడు ఒక నార్మల్ ఎలిమెంట్ ఒక ఐడెంటిటీ అన్నప్పుడు ఆల్రెడీ ఐడెంటిటీ E1 అయిపోయింది. E2 ఏమవుతుంది? నార్మల్ ఎలిమెంట్ అవుతుంది. మనకి డెఫినేషన్ పరంగా ఏం తెలుసు? నార్మల్ ఎలిమెంట్ ఐడెంటిటీ ఎలిమెంట్తో మల్టిప్లై అయినా, ఐడెంటిటీ ఎలిమెంట్ నార్మల్ ఎలిమెంట్తో మల్టిప్లై అయినా మనకు వచ్చేది వెరీ గుడ్ నార్మల్ ఎలిమెంట్. కాబట్టి ఇక్కడ E1 E2తో మల్టిప్లై అయినా, E2 E1తో మల్టిప్లై అయినా, చూడండి E1 ఐడెంటిటీ, E2 నార్మల్ అయినా, E2 నార్మల్ E1 ఐడెంటిటీ అయినా ఏమొచ్చింది? E2 అనే నార్మల్ ఎలిమెంటే వస్తుంది. చెప్పాను కదా మరి నార్మల్ రావాలని, కాబట్టి నార్మల్ వచ్చింది. అర్థమైందా లేదా? ఇది ఫస్ట్ కేసు. ఇప్పుడు రెండో కేసు చూడు, సేమ్. ఆల్రెడీ E1కి అయిపోయింది కాబట్టి ఈసారి E2కి తీసుకో. E2 ఈజ్ ఐడెంటిటీ. E2ని నువ్వు ఐడెంటిటీ అనుకుంటే అప్పుడేముంటుంది? మళ్ళీ E1 E2 చేసిన, E2 E1 చేసిన, ఇక్కడ E2 ఐడెంటిటీ కాబట్టి E1 నార్మల్, కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? E1 వస్తుంది. అర్థమైందా లేదా? ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. ఫ్రమ్ 1 and 2 చెరిపేస్తున్నాను. ఇది మీరు రాసుకోండి. మీకు ఆల్రెడీ చెప్పాను మన దగ్గర పీడిఎఫ్లు ఉన్నాయి, పీడిఎఫ్తో పాటు క్లాసెస్ ఉన్నాయి, కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్స్. ఇప్పుడు నుండే మనం స్టార్ట్ చేయడం జరిగింది. లాస్ట్ టైం అంటే మనం లేట్ చేసాం, ఎందుకంటే మనం ఏదైతే యాప్ తయారు చేయాలో దానికి టైం పట్టింది. ఇప్పుడు అన్నీ రెడీగా ఉన్నాయి, క్లాసెస్ రెడీగా ఉన్నాయి, మీరు తీసుకోవడమే లేటు. కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇచ్చాను, ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అయ్యి కోర్సెస్ సెక్షన్లో మీరు కనుక చూసినట్టయితే ఇది ఉంటుంది మీకు, గ్రూప్ థియరీ సెమ్ 3 అని చెప్పి ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు కోర్సు. పర్చేస్ చేసుకున్న తర్వాత మీకు 5 యూనిట్లు వస్తాయి. ఈ 5 యూనిట్లతో మీకు ఆటోమేటిక్గా ఏమొస్తాయి అంటే పీడిఎఫ్స్ కూడా వస్తాయి. సబ్జెక్ట్ 100% ఇవ్వడం జరుగుతుంది, మీకు ఎక్కడ డౌట్ లేదు. ఎగ్జామ్లో పడేవి మొత్తం చెప్తాం మనం. సో ఇక్కడ అర్థమైంది కదా. ఇప్పుడు దీని కంటిన్యూషన్ చూద్దాం. ఏంటి దీని కంటిన్యూషను? చూడండి. ఫ్రమ్ 1 and 2, ఫ్రమ్ 1 to 1 నుండి 2 నుండి కనుక నువ్వు అబ్జర్వ్ చేసినట్టయితే E1 E2 E1 E2 వీళ్ళిద్దరు ఈక్వలే కదా. E2 E1 E2 E1 వీళ్ళిద్దరు ఈక్వలే కదా. మరి ఈడు ఈక్వల్ అయ్యాడంటే వీడు కూడా ఈక్వల్ అవుతాడు కదా. అప్పుడు ఏ రాయొచ్చు? E1 ఈక్వల్ టు E2 లేదా E2 ఈక్వల్ టు E1 రాయొచ్చు. మరి E1 అనేది ఒక ఐడెంటిటీ, E2 అనేది ఇంకొక ఐడెంటిటీ. రెండు ఐడెంటిటీలు ఏమయ్యారు? ఈక్వల్ అయ్యారా లేదా? నేనేం ప్రూవ్ చేయాలన్నాను? ఈక్వల్ అయినా సేమ్ అన్నా, రెండు మీనింగ్ ఒకటే. ఈక్వల్ అని చెప్పాలన్నాను. ఈక్వల్ చెప్పేసాం కదా, తీరం ఇక్కడతో క్లోజ్ అయిపోయింది. ఇంతే. చూడడానికి ఎంత చిన్నది ఉంది ఇది, మీనింగ్ తెలియడానికి మాత్రం చాలా ఇంపార్టెంట్. అక్కడ మీనింగ్లే మనకు అర్థం కావు. మీనింగ్ అర్థం అవ్వకపోతే నువ్వు తీరం రాయలేవు. అర్థమైందా లేదా? చూడడానికి ఒక 8 స్టెప్పుల్లో ఉంది, అంతే ఉంటుంది రాయడానికి. బట్ ఆ మీనింగ్ ఏదైతే ఉందో దట్ ఈజ్ వాట్ విల్ హెల్ప్ యూ రిమెంబర్ ఇట్ ఇన్ యువర్ మైండ్. అదర్వైజ్ యూ కెనాట్ రిమెంబర్. అర్థమవుతుందా? ఈ లాజిక్స్ అన్నీ మీరు అనుకోవచ్చు చిన్న తీరమే కస్తారని. ఈ చిన్న తీరం వస్తేనే రేపు పొద్దున్న నువ్వు 2nd యూనిట్లో 3rd యూనిట్లో పెద్ద తీరం చేయగలవు. ఏది వదిలేసినా చేయలేవు నువ్వు. అక్కడ ప్రతిదీ వినాలి, ఇది తప్పదు. ఓకేనా? రైట్. అర్థమైందా లేదమ్మా? తీరము ఐడెంటిటీ ఎలిమెంట్ అనేది యూనిక్ అని చెప్పాలన్నాడు, మనం కూడా యూనిక్ అని చెప్పడం జరిగింది. ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇంకొక తీరం చూద్దాం. ఓకేనా? అయిపోయింది. ఈక్వల్ చెప్పేసాం కాబట్టి అయిపోయింది. సో మీకు ఇది ఇంకొంచెం బాగా అర్థమవ్వాలి కాబట్టి నేనేం చేస్తానంటే ఇలాంటిదే ఇంకో తీరం ఉంది, ఆ తీరం కూడా మనం చెప్పేసుకుంటే ఆటోమేటిక్గా మీకు సబ్జెక్ట్ అనేది కవర్ అయిపోతుంది. ఈ స్ట్రక్చర్స్ ఇవన్నీ గుర్తుంచుకోండి. సో ఈరోజు 2 ఇంపార్టెంట్ థియరమ్స్ చెప్పుకోవడం జరుగుతుంది. ఇదనమాట. సో నెక్స్ట్ థియరం ఏంటంటే ఇన్ ఏ గ్రూప్ జీ అంటే ఇక్కడ కూడా 4 రూల్స్ని సాటిస్ఫై అయిపోయింది. ఏమవ్వాలమ్మా? ఎనీ ఇన్వర్స్ ఎలిమెంట్ ఈజ్ యూనిక్. సేమ్ ఇందాకలాగే. ఇందాక ఐడెంటిటీ చెప్పాం, ఇక్కడ ఇన్వర్స్ చెప్తాం. ఇన్వర్స్ అనేది ఎన్నో రూలు? 4th రూల్. ఇందాక 3rd రూల్, ఇది 4th రూల్. సో ఇన్ ఏ గ్రూప్ జీ అంటే ఆటోమేటిక్గా 4 రూల్స్ని సాటిస్ఫై చేసింది. 4 రూల్స్లో 4వ రూలే ఇన్వర్స్, కాబట్టి అది కూడా సాటిస్ఫై అయిపోద్ది అని అర్థం అంతే.
సో 4వ రూల్స్ ఏంటి అంటే ఎనీ ఇన్వర్స్ ఎలిమెంట్ అంటే ఇన్వర్స్ ఎలిమెంట్ 4th రూల్ అనమాట. సో ఇన్వర్స్ ఎలిమెంట్ ఏమవుతుందట, యూనిక్ అవుతుందట. ఇన్వర్స్ ఎలిమెంట్ ఏమవుతుందట, యూనిక్ అవుతుందట. సో ఇన్వర్స్ డెఫినేషన్ నీకు తెలియాలంటే నువ్వు పార్ట్ 1 చూడాలి, అప్పుడు క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ మళ్ళీ మనకు తెలిసింది ముందు రాద్దాం. లెట్ చూడు, ఇన్వర్స్ ఎలిమెంట్ యూనిక్ కావాలంటే, యూనిక్ అంటే మీకు ఏం తెలుసు, ఎవరోకి ఇద్దరు తీసుకొని ఈక్వల్ అని చెప్పాలి. ఇక్కడ కూడా ఎవరోకి ఇద్దరు అంటే ఇక్కడ ఇన్వర్స్ని ఇద్దరు తీసుకోవాలి, ఇన్వర్సల్ని ఇద్దరు తీసుకోవాలి. ఆ ఇద్దరు ఏమవ్వాలి, యూనిక్ కావాలి అంటే ఈక్వల్ అవ్వాలి. సో లెట్ జీ బీ ద గ్రూపు, let G be the group. Since G is గ్రూప్ అయింది కాబట్టి ఎవరు ఉంటారు, 4 రూల్స్ ఉంటాయి. 4 రూల్స్లో 4వ రూల్ కూడా ఉన్నట్టే కదా, ఇన్వర్స్ ఎగ్జిస్ట్స్. సిన్స్ G is గ్రూప్, ఇన్వర్స్ ఎగ్జిస్ట్స్. అయితే క్లెయిమ్లోకి వెళ్దాం. క్లెయిమ్ అంటే ఏం చెప్పాను, ఏదైతే ప్రూవ్ చేయాలో అది. ఏం ప్రూవ్ చేయాలి, ఇన్వర్స్ ఎలిమెంట్ ఈజ్ యూనిక్ అని చెప్పాలి. అయిపోయింది. ప్రొసీజర్లోకి వెళ్తే సిన్స్ G is group, by the definition of inverse, ఇన్వర్స్ పరంగా మనకు తెలిసిన డెఫినేషన్ ఏంటంటే ఏ ఇంటూ బి చేసినా బి ఇంటూ ఏ చేసినా మనకి ఈ వస్తుంది. ఇది పార్ట్ 1లో చెప్పాను. ఏ ఇంటూ బి చేసినా బి ఇంటూ ఏ చేసినా మనకి ఈ వస్తుంది. అక్కడ ఇంటూ ఏ కాదు, నీకు చెప్తున్నాను, ఇందాలే చెప్పాను, ఇంటూ ఏ కాదు, ప్లస్ అవ్వచ్చు, ఇంటూ అవ్వచ్చు, మల్టిప్లికేషన్ అదే మైనస్ అవ్వచ్చు, సర్కిల్ అవ్వచ్చు, ఏదో ఒక రిలేషన్ అనమాట. సో ఏకి బీకి రిలేషన్ చేసినా, బీకి ఏకి రిలేషన్ చేసినా ఎవరు రావాలి, ఐడెంటిటీ రావాలి, 1 లేదా 0 రావాలి. అలా వస్తుందని ఇది రూల్, అలా వస్తుంది, ఇది రూల్ అదే చెప్తుంది. అయితే దీన్ని యూజ్ చేసుకొని ఇప్పుడు దీని ప్లేస్ ఇది పెట్టవచ్చు, దీని ప్లేస్ ఇది పెట్టవచ్చు. ఇక్కడ గుర్తుపెట్టుకో, ఏబీలో బి అనేది ఇన్వర్స్, అక్కడ బి ఈజ్ ద ఇన్వర్స్ ఆఫ్ ఏ, ఇది గుర్తుపెట్టుకో. అంటే ఏకి పక్కన ఉంది కాబట్టి అదే ఇన్వర్స్ అవుతుంది. మళ్ళీ బిఏలో బి ఈజ్ ద ఇన్వర్స్ ఆఫ్ ఏ, ఇది గుర్తుపెట్టుకో. క్లియర్. ఏ అనేది మనం కామన్గా తీసుకున్న ఎలిమెంట్, బి అనేది ఇన్వర్స్ ఎలిమెంట్. అంటే ఇంకా నీకు అర్థం అవ్వాలనుకో, నీకోసం ఇంకా క్లారిటీ చెప్తున్నాను. బి అంటే అర్థం ఏ ఇన్వర్స్ అని అర్థం. ఇప్పుడు అర్థమైందో చూడు, ఏ ఇన్వర్స్ ఏ, వీళ్ళిద్దరు కట్ అయిపోతే 1 వస్తుంది. 1 అంటే ఈ అనమాట. సో బి అంటే ఎవరు ఇక్కడ ఈక్వల్, ఏ ఇన్వర్స్తో ఈక్వల్ గుర్తుపెట్టుకో. అంటే ఏ యొక్క ఇన్వర్సే కదా బి, అది రైట్. సో ఇప్పుడు చూసుకో, ఇప్పుడు ఇక్కడ ఈ బి బదులు మనం ఎలాంటి, ఇక్కడ ఇన్వర్సు బి కదా, ఇన్వర్సు బి కదా, నేను ఎన్ని ఇన్వర్సులు తీసుకోవాలి, యూనిక్ అని చెప్పాలంటే 2 తీసుకోవాలి. కాబట్టి లెట్ బి అండ్ సి 2 తీసుకుంటున్నా. బి ద ఇన్వర్సెస్ ఆఫ్ ఏ, అంటే ఏకి ఇన్వర్సులు 2, ఏకి 2 ఇన్వర్సులు. కాబట్టి అప్పుడు రూల్స్ ఏమవుతాయరా అంటే ఏబి చేసినా బిఏ చేసినా ఈ రావాలి, అలాగే ఏసీ చేసినా సిఏ చేసినా కూడా ఈ రావాలి. ఇది రూల్ అక్కడ, అంతే కదా. ఏకి బి ఇన్వర్సు, ఏకి బి ఇన్వర్సు, ఏకి సి ఇన్వర్సు, ఏకి సి ఇన్వర్సు. ఇది సితో ఇన్వర్స్ అయినప్పుడు రూలు, ఇది బితో ఇన్వర్స్ అయినప్పుడు రూల్. 2 రూల్స్, 2 ఇన్వర్స్లు అంటే 2 రూల్స్ ఉండాలి కదా, 2 రూల్స్. ఇప్పుడు చాలా జాగ్రత్త చెక్ చేయు, చాలా ఈజీ చేయొచ్చు. చూడు, కన్సిడర్. ఏంటి కన్సిడర్ అంటే చాలా ఈజీగా ఉంటుంది. సిని కన్సిడర్ చేస్తున్నాను నేను. ఏంటి సార్ సీన్ చేశారంటే నేను చెప్తా. నీ టార్గెట్ ఏంటి, ఎవరిని ప్రూవ్ చేయాలి నువ్వు ఇక్కడ, ఇన్వర్స్ ఎలిమెంట్ని ఈక్వల్ అని చెప్పాలి. ఇన్వర్స్ ఎలిమెంట్స్ని ఈక్వల్ అని చెప్పాలంటే బి ఈక్వల్ టు సి చెప్తే సరిపోద్దా, బి ఈక్వల్ టు సి ఎందుకు చెప్పాలి సార్ అంటే బి అనేది ఒక ఇన్వర్సు, సి అనేది ఒక ఇన్వర్సు, 2 ఇన్వర్సులు ఈక్వల్ అయితే సరిపోయినట్టే కదా యూనిక్. కాబట్టి బి ఈక్వల్ టు సి చెప్పాలి. నేనేం చెప్తున్నానంటే సి ఈక్వల్ టు బి చెప్తాను. 2 ఒకటేనా, 1 ఈక్వల్ టు 2 అన్న 2 ఈక్వల్ టు 1 అన్న ఒకటే కదమ్మా, ఒకటే. కాబట్టి నేను ముందు సి తీసుకొని చేస్తున్నా, లేదు బి తీసుకొని చేసినా ప్రాబ్లం లేదు. సో రైట్, సి తీసుకున్నాం. క్లియర్, సి తీసుకున్నాం. దీన్ని నేను ఏమని రాయొచ్చు, చాలా జాగ్రత్త చూడండి, ఇక్కడ రాద్దాం. సి తీసుకున్నాం. సిని సి ఇంటూ ఈ రాయొచ్చా, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. సిని సి ఇంటూ ఈఆర్ ఎందుకు రాయాలి, ఎలా సార్ అది చెప్తాను. ఐడెంటిటీ రూల్ నీకు ఏం చెప్తుంది, ఇక్కడ రాస్తున్నాను చూడు ఐడెంటిటీ రూల్. లేదు కింద రాయమంటే కింద రాస్తాను, ఇక్కడ రాస్తాను చూడు.
ఐడెంటిటీ రూల్ నీకు ఏం చెప్తుంది? ఏఈ చేసినా ఈఏ చేసినా ఏ వస్తుంది. అదే కదా ఇందా నేర్చుకున్నాం. నార్మల్ ఎలిమెంట్ ఐడెంటిటీతో మల్టిప్లై చేసినా, ఐడెంటిటీ ఎలిమెంట్ నార్మల్తో మల్టిప్లై చేసినా నార్మల్ ఎలిమెంట్ రావాలి. ఇదే కదా రూలు. మరి అలాంటప్పుడు ఏ తీసి సి పెట్టు ఒకసారి. సిఈ చేసినా ఈసీ చేసినా సిఏని రావాలి. అంతే కదా. మరి ఏతో ఎలాగైతే అప్లై అయిందో సితో కూడా అలాగే అప్లై అవుద్ది. అలాంటప్పుడు వీళ్ళు ముగ్గురు సేమే కదా. మరి నేను దీని ప్లేస్లో దీన్ని రాయొచ్చు కదా. అందుకే సిఈ రాశాను. సి ప్లేస్లో ఏ రాశాను? సిఈ రాశాను. అందుకే నీకు ఇంకో డౌట్ వస్తుంది, సార్ ఇది కూడా ఉంది కదా, మరి అక్కడ అది రాయొచ్చు కదా. రాయొచ్చు, అలా కూడా రాయొచ్చు, ఇలా కూడా రాయొచ్చు. ఏది రాసినా వస్తుంది, కంగారే లేదు. రైట్. సో సిఈ రాసా. జాగ్రత్తగా చూసుకొని రాయాలి అంతే, ఇంకేం లేదు. సిఈ రాశాను. ఇప్పుడు ఇంకోటి చెక్ చేసుకో. ఈ ప్లేస్లో చూడు, ఇదిగో ఈ ప్లేస్లో ఏబి పెట్టొచ్చు, బిఏ పెట్టొచ్చు, ఏసీ పెట్టొచ్చు, సిఏ పెట్టొచ్చు. నాకు రూల్ రావాలి కాబట్టి ఆడు అడిగింది ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. కాబట్టి ఈ ప్లేస్లో నేను ఏబి పెట్టొచ్చా అంటే ఉంది కదా, ఏబి ఈక్వల్ టు బిఏ ఈక్వల్ టు ఈ ఉంది అంటే వీళ్ళిద్దరు ప్లేస్లో వీని పెట్టొచ్చు. కాబట్టి ఏబీ ప్లేస్లో ఈ పెట్టొచ్చు, ఈ ప్లేస్లో ఏబీ పెట్టొచ్చు. ఈ ప్లేస్లో నేను ఇక్కడ ఏబీ పెడుతున్నాను. రీజన్స్ అర్థమవుతున్నాయి కదా. ఇప్పుడు సిఏబి దీన్ని నేను ఎలా రాయొచ్చు అంటే అసోసియేటివ్ రూలు. నువ్వు పార్ట్ 1 చూస్తే తెలుస్తుంది. ఇది మాత్రం చూడు. అసోసియేటివ్ రూల్ చెప్పాను. ఏంటా రూలు? ఏబి ఇంటూ సి చేసిన, ఏ ఇంటూ బీసీ చేసిన ఈక్వల్గా ఉంటాయి. అదే అసోసియేటివ్ రూల్ అని చెప్పాను. అంటే అక్కడ అర్థం ఏంటి? వీళ్ళిద్దరు బ్రాకెట్ వీళ్ళిద్దరికి వెళ్ళిపోద్ది. అంతేనా? అంటే దీని బదులు ఇది రాయొచ్చు, దీని బదులు ఇది రాయొచ్చా? అది అసోసియేటివ్ రూలేనా? మరి దాన్ని బట్టి నేను ఇక్కడ వీళ్ళిద్దరికి ఉన్న బ్రాకెట్ని వీళ్ళిద్దరికి పెట్టొచ్చా? చూడు జాగ్రత్తగా. అసోసియేటివ్ రూల్ అది. సో సిఏబి సిఏ ఇంటూ బిఏ అయింది అసోసియేటివ్ రూల్ పరంగా. నువ్వు అనొచ్చు, సార్ అన్ని రూల్స్ అలా వాడొచ్చా? నువ్వు వాడొచ్చు. ఎందుకు వాడకూడదు? గ్రూప్ అని చెప్పాడు కదా. గ్రూప్ అంటే 4 రూల్స్ కదా. 4 రూల్స్లోనే నువ్వు వాడుకునే హక్కు నీకు ఉంది. అది గ్రూప్ అని చెప్పాడు కాబట్టి. అది చెప్పకపోతే మాత్రం నువ్వు వాడకూడదు. అర్థమైందా? రైట్. సో సిఏ ఇంటూ బి. ఒకసారి ఆలోచించు. సిఏ అంటే అర్థం ఏంటమ్మా? సిఏ అంటే ఎవరికి ఈక్వల్గా ఉంది? ఈ. అంటే నేను ఇక్కడ ఈ పెట్టవచ్చు, బయట బి ఉంది. మళ్ళీ ఇందాకలాగే ఐడెంటిటీ పరంగా ఏఈ ఈఏ ఏ రాయొచ్చు, సిఈ ఈసి సి రాయొచ్చు. మరి ఉన్నప్పుడు బిఈ ఈబి బి రాయొచ్చు. మరి ఇక్కడ ఈబి అన్నప్పుడు ఏం రాయొచ్చు? బి రాయొచ్చు. అంటే నేను ఎవరిని తీసుకున్నాను? సి. ఎవరు వచ్చారు? బి. అంటే సి బికి ఈక్వల్ అయ్యిందా లేదా చెప్పు నాకు. వీడిని తీసుకున్నప్పుడు ఆన్సర్ వీడు వచ్చాడంటే వీళ్ళిద్దరు ఈక్వల్ అనే కదా అక్కడ. అంటే సి ఈక్వల్ టు బి అయ్యింది. మరి సి ఈక్వల్ టు బి అంటే మనం తీసుకున్నవి ఏంటి? సి బి అనేవి ఇన్వర్సెస్. మరి ఇన్వర్సెస్ ఇద్దరు ఈక్వల్ అయ్యారా లేదా? అయిపోయారు. అంటే థీరం అనేది అక్కడితో క్లోజ్ అయిపోయింది. సో మీరు థీరం అనేది ఈ విధంగా రాస్తే 5కి 5 పక్కా పడాల్సిందే. ఎక్కడా కూడా మీకు తీసే అవకాశాలు అయితే ఉండవు. అర్థమవుతుందా? సో నేను చెప్పిన లాజిక్స్, నేను చెప్పిన మెథడ్స్ని మైండ్లో పెట్టుకోండి. మీకు నేను చెప్పినట్టుగానే ఇదే ఎక్స్ప్లెనేషన్తో, ఇదే స్ట్రాటజీతో ఇంకా క్లియర్గా మనం స్టార్ట్ చేసిన యాప్లో కూడా క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. సో యాప్ నేమ్ మేక్ థింగ్స్ హ్యాపెన్ SVCan. ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి, ఇది నా మొబైల్ నెంబరు, 2 మీకు డిస్ప్లే అవుతాయి. మీరు నాకు ఎక్కడైనా మెసేజ్ చేయొచ్చు. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మనం చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి మనం మీకు క్లాసెస్ ఇస్తున్నాం. క్లాసెస్ ఏంటంటే 5 యూనిట్స్ క్లాసెస్ ఉంటాయి. అలాగే PDFs కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 24/7 నీకు ఏ డౌట్ వచ్చినా సర్వీస్ ఉంటుంది. అడిగితే ఆ డౌట్ని క్లారిఫై చేయడం జరుగుతుంది. ఇదంతా నీకు 6 మంత్స్ వ్యాలిడిటీ కూడా ఉంటుంది. దీనికన్నా నీకు ఇంకేం కావాలో చెప్పు. చాలా అంటే చాలా మీకు ఇది ఉపయోగం ఉంటుంది అనమాట. ఇంక నీకు ఎక్కడ ప్రాబ్లం అయితే ఉండదు ఏమ్మా. సో ఇది క్లాసెస్ అయితే మాత్రం రెడీగా ఉన్నాయి, అవైలబుల్గా ఉన్నాయి. నువ్వు మ్యాథ్స్ మేజర్ తీసినా, మ్యాథ్స్ మైనర్ తీసినా, కంప్యూటర్ మేజర్ తీసినా, కంప్యూటర్ మైనర్ తీసినా ప్రజెంట్ ఇవి అవైలబిలిటీలోకి తెచ్చేసాను. మీరు యాప్లోకి వెళ్ళి డైరెక్ట్గా కోర్సుని పర్చేస్ చేసుకోవచ్చు. మ్యాథ్స్ మేజర్ ఎవరైతే తీసారో వాళ్ళకి కాంబో ప్యాక్ అని చెప్పి మనం పెడతాం అనమాట. మేజర్ అన్ని సబ్జెక్టులకి కాంబో ప్యాక్. ఈ కాంబో ప్యాక్ తీసుకోవడం వల్ల నీకు అమౌంట్ అనేది ఎలా లేదన్నా 1000 రూపీస్ నుంచి 1500 రూపీస్ దాకా తగ్గుతుంది. డిస్కౌంట్ వస్తుంది, హై డిస్కౌంట్ వస్తుంది. ఎందుకంటే మేజర్ అన్నప్పుడు 4 సబ్జెక్టులు తీసుకుంటావు. 4 సబ్జెక్టులు నువ్వు తీసుకుంటున్నావు కాబట్టి నీకు మేజర్ డిస్కౌంట్ వస్తుంది, తక్కువ ప్రైస్కి వస్తుంది.
ప్రతి సబ్జెక్ట్ కవర్ చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకో, నువ్వు మనం చెప్పే సబ్జెక్ట్తో కనుక నువ్వు సాటిస్ఫై అవ్వకపోతే నీ మనీ నీకు రీఫండ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ మాట ఎవరో చెప్పరో నేను చెప్తున్నాను, ఎందుకంటే నాకు నమ్మకం ఉంది 100% మనం న్యాయం చేస్తాం. 100% మీకు మంచి మార్క్స్ కూడా వస్తాయి. సో మీకు ఇంకా ఏమైనా క్లారిటీ కావాలన్నా మన ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, అక్కడికి వెళ్ళి మనకు వచ్చిన పాజిటివ్ కమెంట్స్, మన స్టూడెంట్స్ ఎవరైతే మంచి మార్క్స్ తెచ్చుకున్నారో వాళ్ళ రిజల్ట్ కూడా అక్కడ ఉంటుంది, నువ్వు వెళ్ళి చూడొచ్చు. నాతో కూడా నువ్వు మెసేజ్ చేసి కంప్లీట్గా నాతో మాట్లాడవచ్చు. నీ క్లారిటీ ఇచ్చే బాధ్యత నాది. ఓకేనా? సో హోప్ యూ విల్ అవైల్ దిస్ ఆపర్చునిటీ బికాస్ ఇనిషియల్లీ వీ హ్యావ్ స్టార్టెడ్ దిస్. ఓకే, ఇన్ లాస్ట్ సెమిస్టర్ వీఆర్ అనేబుల్ టు స్టార్ట్ ద యాప్ బిఫోర్ యువర్ ఎగ్జామినేషన్స్ బికాస్ ఫర్ బిల్డింగ్ అన్ యాప్ it would take much more time than expected. But now we have started the classes initially. Now you can start off reading, writing, practicing initially so that you can score good marks. This is what I can tell you. సో ఇనీషియల్గా మీకు మంచి మార్క్స్ రావాలన్న ఉద్దేశంతో ముందే మనం క్లాసులు స్టార్ట్ చేసాం. మరి ఇది కూడా మీరు ఉపయోగించుకోకపోతే నేను ఏం చేయలేను. ఓకేనా? సో నెక్స్ట్ రిమైనింగ్ పార్ట్స్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. యాప్లో మాత్రం అన్ని యూనిట్లు పెట్టేస్తున్నాం. 5 యూనిట్స్ రెడీగా ఉన్నాయి. మనం యూట్యూబ్లో 5 యూనిట్స్ పెట్టే అంత టైం మనకు ఉండదు, అవ్వదు కూడా. యాప్లో అయితే మీకు కంప్లీట్గా నేను అక్కడ శాలరీస్ పే చేసుకోవాలి. అర్థమవుతుందా? ఎవరైతే ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి శాలరీస్ ఇవన్నీ ఇవ్వాలి. అవన్నీ ఇచ్చుకుంటూ క్లాసులన్నీ లైన్గా స్పీడప్ అయిపోతాయి అక్కడ. కాబట్టి అది మీరు తీసుకుంటే బెనిఫిట్ ఉంటుంది. ఇక్కడ మనం మహా అయితే ఒక యూనిట్ అవుతుంది, మహా అయితే అన్ని యూనిట్లు ఇక్కడ కవర్ అవ్వవు. ఇది మీరు గమనించగలుగుతారు. మీకు ఏ డౌట్ ఉన్నా కంప్లీట్ క్లారిఫికేషన్ ఇక్కడ మీకు రాదు, కానీ అక్కడ ఇంకా క్లారిటీ వస్తుంది. ఎక్కడే మీకు బాగా అర్థమవుతుందంటే అక్కడ ఇంకా బాగా అర్థమవుతుంది అనమాట. ఓకేనా? ఎందుకంటే పర్సనల్గా ప్రతి ఒక్కరు అమౌంట్ పే చేసి తీసుకుంటున్నారు కాబట్టి దానికి ఉండే ఏదైతే ఉంటుందో వర్దినెస్ చాలా ఎక్కువ ఉంటుంది. రిజల్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట, ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో డైరెక్ట్గా మనం యాప్లో కలుద్దాం. మీకు ఏ డౌట్ ఉన్నా నన్ను అడగొచ్చు. ఐ కెన్ క్లియర్ యువర్ డౌట్స్. ఏమ్మా? రైట్. థ్యాంక్ యూ సో మచ్.